బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారింది. దీని ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో రాగల 24 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. మరోవైపు నెల్లూరు జిల్లాలో కురిసిన కుండపోత వర్షానికి పలు ప్రాంతాలు చెరువుల్ని తలపించాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం మహాబలిపురం దగ్గర తీరం దాటింది. దీని ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాలకు ఆకస్మిక వరదల హెచ్చరిక జారీ అయ్యాయి. రాగల 24 గంటల్లో పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. నెల్లూరు, తిరుపతి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, రాయలసీమకు యెల్లో అలర్ట్ జారీ చేశారు. నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షానికి నెల్లూరులో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లు, కాలువలను తలపించాయి. నెల్లూరు జిల్లాలో వరద నీరు చేరడంతో పంట పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో వరి నాట్లు నీట మునగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పంట పొలాలలోని నీటిని బయటకు తీసేందుకు రైతులు అవస్థలు పడుతున్నారు. మామిడి కాల్వపై వర్షపు నీటి ఉధృతితో గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో స్వర్ణముఖి నది బ్యారేజ్ కు వరద నీరు భారీగా చేరుతుంది. అప్రమత్తమైన అధికారులు బ్యారేజ్ 11 గేట్లు ఎత్తి దిగువ ప్రాంతానికి వరద నీటిని విడుదల చేశారు. ఇటు కోట మండలంలో దైవాలు దిప్ప ప్రమాదకరంగా ఉన్న పొర్లు కట్టలను గూడూరు ఇరిగేషన్ అధికారులు పరిశీలించారు. దిత్వా తుఫాన్ కాకినాడ జిల్లాపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఉప్పాడ తీరంపై తీవ్ర ప్రభావం చూపించే తుఫాన్ ఈసారి దిశ మార్చుకొని కోనపాపపేటపై ప్రభావం చూపిస్తుంది. సముద్రం పోటు కారణంగా గడిచిన 2 రోజులుగా కోనపాపపేటపై భారీ అలలు విరుచుకు పడుతున్నాయి. అలల దాటికి 8 పూరి గుడిసెలు నేలకూలాయి. పగలు ప్రశాంతంగా ఉంటున్న సముద్రం రాత్రి వేళల్లో కెరటాలు ఇళ్లపైకి దూసుకొస్తూ ఉండడంతో మత్స్యకారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతుంది. అల్పపీడనం ప్రభావంతో దక్షిణ కోస్తాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, రాయలసీమలో మోస్తారు నుంచి అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ శాఖ అధికారి సత్యనారాయణ అన్నారు. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా మరియు రాయలసీమలో పలు చోట్ల మరియు ఉత్తర కోస్తాలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం. భారీ వర్షాల విషయానికి వస్తే భారీ నుంచి అతి భారీ వర్షాలు నెల్లూరు, భారీ వర్షాలు ప్రకాశం, చిత్తూరు మరియు అన్నమయ్య జిల్లాల్లో 1-2 చోట్ల పడే అవకాశం ఉన్నది. తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉరుములు, మెరుపులతో వర్షం కురవడంతో పలు ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. చెన్నై, తిరువల్లూరు, కంచీపురం ప్రాంతాల్లో ముసురువాన పడుతుంది. పలు ప్రాంతాల్లో రోడ్లపైకి భారీగా వరద నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.